వన్ ఆఫ్ ద ఫాలోవర్ వచ్చేసి ఈజిస్ లాజిస్టిక్స్ షేర్ ప్రైస్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. లాస్ట్ 3 months గా ఏం జరిగిందో క్లియర్ గా బ్రేక్ డౌన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తే, హాయ్ ఐమ్ మురళి, ఐమ్ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కాస్ట్ అకౌంటెంట్. ఐ జనరలీ స్పీక్ అబౌట్ ఫైనాన్స్, మనీ అండ్ టాక్సేషన్ టిప్స్. సో పాయింట్ కి వచ్చేస్తే, ఈ కంపెనీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లాజిస్టిక్స్ కంపెనీ, ఎల్పిజిని స్టోర్ చేసి అమ్ముతా ఉంటది అనమాట. ఈ కంపెనీ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత సేల్స్ చూస్తే 45% ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే. ప్రాఫిట్ కూడా బాగానే ఇంక్రీజ్ అయింది, ఎబిటాలో మంచి గ్రోత్ ఉంది, అండ్ ఆల్సో కంపెనీ డివిడెండ్స్ పేఅవుట్ రేషియో కూడా మంచిగా ఇంక్రీజ్ చేసింది. సో ఫైనాన్షియల్ గా అన్ని విధాలుగా పాజిటివ్ ఇంపాక్టే ఉంది. అండ్ ఆల్సో ఈ కంపెనీ సెగ్మెంట్ రిజల్ట్స్ చూస్తే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ కి గ్యాస్ సెగ్మెంట్ లో 70% ప్రాఫిట్ గ్రోత్ అయితే కనిపించింది, విచ్ ఈస్ నథింగ్ బట్ మ్యాసివ్ గ్రోత్ అనమాట. ఇలాంటి ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూపిస్తే ఏ స్టాక్ అయినా ఎందుకు ఇంక్రీజ్ అవ్వదు? అండ్ ఆల్సో మనం డిస్కస్ చేసినట్టు స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ అవుట్కమ్ గురించి ఆలోచిస్తుంది. అండ్ ఆల్సో వీళ్ళు యాన్యువల్ రిపోర్ట్ లో ఏం మెన్షన్ చేశారంటే, వీళ్ళకి ముంబై పోర్ట్ దగ్గర 19,000 స్క్వేర్ మీటర్స్ ల్యాండ్ అండ్ ప్లాట్ అయితే అలొకేట్ చేసినట్టు, దీని వల్ల వీళ్ళ ఫ్యూచర్ డిమాండ్ అయితే మీట్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. సో క్లియర్ గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆపరేషనల్ గ్రోత్ ఉంటుందని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారనమాట. ఇలాంటి ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ ట్యాక్స్ టిప్స్ మన పేజ్ లో డైలీ వస్తానే ఉంటాయి. ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని షేర్ చేసి అకౌంట్ అయితే ఫాలో చేయండి.